ధర్మయోగధార ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఓం శ్రీ లక్ష్మీ గణపతే నమః. ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయా అంటే జనవరి 1వ తారీఖున మనం ఏం చెయ్యాలి. దీని మీద రెండు అభిప్రాయాలు మనం సహజంగా వింటూ ఉంటాం. జనవరి 1 మన హిందూ మతానికి సంబంధం లేదు కదండి, మనకి ఆ వేడుకతో పనే ఉంది అని ఒక వర్గం వాళ్ళు వాదిస్తూ ఉంటే, కొంతమంది మనం పాటించేటువంటిది ఆంగ్ల క్యాలెండర్ కాబట్టి, ఇంగ్లీష్ క్యాలెండర్ కాబట్టి ఆ ఫస్ట్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటే తప్పే ఉంది అని మరొక వర్గం వారు వాదిస్తూ ఉంటారు. యథార్థానికి రెండు వర్గాల వాదనలు కూడా మనకు సబబుగానే అనిపిస్తూ ఉంటాయి. ఎందుకయ్యా అంటే హిందూ మతానికి సంబంధం లేనటువంటి దీనిని మనం పండుగలా ఎందుకు చేసుకోవాలి? ఇక్కడ వరకు ఇది కరెక్టే. పండుగ అంటే నువ్వేం చేస్తున్నావు అనేటువంటి దాని మీదే మనకి ఇబ్బంది కలుగుతోంది. యథార్థానికి జనవరి 1వ తారీఖున పండుగ అని భావించేటువంటి మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు డిసెంబర్ 31వ తారీఖున చక్కగా వారి వారి ప్రార్థనాలయాలకు వెళ్ళి ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఆ 1వ తారీఖును ఒక వేడుకలాగా జరుపుకుంటారు. హిందువుగా నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ లేని వ్యసనాలకు లోనయ్యి మద్యపానాసక్తుడివయ్యి మద్యపానం చేస్తూ రోడ్ల మీద తిరుగుతూ దాన్నే ఒక వేడుకలాగా నువ్వు భ్రమిస్తూ ఉన్నావు. కనుక తప్పెవరిది అంటే హిందువుగా నీదే. డిసెంబర్ 31వ తారీఖున నీకేమీ కొత్తగా వెళ్ళిపోయేటువంటి సమస్యలుండవు. జనవరి 1 నుంచి కొత్తగా నీకు వచ్చేటువంటి లాభం ఏమీ ఉండదు. ప్రతిరోజులానే అది కూడా ఒక రోజు. కాకపోతే సంవత్సరంలో మొదటి రోజు కదా, బాగానే ఉంటుంది. ఆ రోజున ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఆ రోజున ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి సంకల్పం ఉంటే చాలా సంతోషం, దీనికి అభ్యంతరం లేదు. కానీ డిసెంబర్ 31 నువ్వు ఎందుకని రోడ్ల మీద తిరగాలి? ఇది మనందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం. సరే, మన హైందవ సాంప్రదాయం ప్రకారం దీన్ని మనం జరుపుకోవచ్చా అంటే ఏ రోజైనా కూడా మనకు విశిష్టమైనటువంటి రోజే. ప్రతిరోజు కూడా మనకు ప్రత్యేకమైన రోజే. ఎందుకని భగవంతుడు ఈరోజు నీకు జీవించడానికి అవకాశం ఇచ్చాడు. భగవంతుడు ఈరోజు నువ్వు ఏదైనా ఒక మంచి పని చేయరా నాన్న అని చెప్పి నీకు ఇంకొక రోజు నీ జీవితంలో కలిపాడు అంటే దానిని మనం చక్కగా సద్వినియోగం చేసుకోవాలి.